నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో, చాలామంది నన్ను క్యాన్సర్ లేని వాళ్ళు ఇలా స్పెసిఫిక్‌గా ఒక్కొక్క క్యాన్సర్ గురించి కాకుండా అసలు క్యాన్సర్ అంటే ఎలా వస్తది? అంటే తల నుంచి కాలి వరకు ఏ రకంగా ఎలాంటి సింప్టమ్స్‌కి మేము క్యాన్సర్ అని అనుమానించాలి అనేది అడుగుతున్నారు. సో, ఈరోజు బేసిక్‌గా హెడ్ టు టో క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా ప్రెజెంట్ అవునాయని డిస్కస్ చేద్దాం. సో, మనం తల నుంచి అనుకోండి ఫస్ట్ ఏదైనా చర్మం క్యాన్సర్ అనుకోండి. చర్మం క్యాన్సర్ జనరల్‌గా ముఖం మీద అంటే సన్ ఎక్స్‌పోజ్డ్ పార్ట్స్, బాగా ఎండలో ఎక్స్‌పోజ్ అయిన పార్ట్స్‌లో చిన్న చిన్న మొటిమల్లాగా మొదలయ్యి పుండ్లు అవ్వడం గానీ, ఆటిల్లో స్పెసిఫిక్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ రోజులు మానవు. క్యాన్సర్‌తో ఒకటి అర్థం ఏంటంటే తొందరగా మానవు. అవి జనరల్‌గా ఏదన్నా ఒక 2, 3 నెలలో గానీ మానాలి. అలా మానకుండా ఎక్కువ రోజులు ఏ సింప్టమ్, ఏ కంప్లెయింట్ ఉన్నా సరే దాన్ని క్యాన్సర్ కింద ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఇలా కాకుండా ఏమన్నా పుట్టుమచ్చలు, ఈ పుట్టుమచ్చలు నార్మల్‌గా ఉండేదానికంటే కొత్తగా రావడం, లేదంటే ఉన్న పుట్టుమచ్చ సడన్‌గా సైజ్ పెరగడం గానీ, లేదంటే ఆ పుట్టుమచ్చ మీద దురద రావడం గానీ, అలా అయినా సరే క్యాన్సర్ సస్పెక్ట్ చేయొచ్చు. మెలనోమా అనుకోవచ్చు చర్మం క్యాన్సర్స్‌లో. ఇంకా మిగిలినది నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ జనరల్‌గా పాన్ గుట్కా, చూయింగ్, టొబాకో స్మోకింగ్ వీళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాళ్ళలోనే కాకుండా ఆర్టిఫిషియల్ డెంట్యూర్స్ అంటారు. కృత్రిమ పళ్ళు పెట్టించుకున్న వాళ్ళకి షార్ప్‌గా ఉందనుకోండి, ఆ షార్ప్‌ది టంగ్ పక్కన అలా ఇరిటేషన్ కాజ్ చేసి కొన్నాళ్ళకి ఆ పుండే క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, వీళ్ళు స్పెసిఫిక్‌గా కుదిరినంత మటుకు అద్దంలో, నోట్లో చూసుకొని ఏమన్నా పుండ్లు గానీ, అల్సర్ గానీ, ఏమైనా తెల్ల తెల్ల మచ్చలు అంటారు, లూకోప్లేకియా అంటారు, లేదంటే ఎర్ర మచ్చలు కానీ, లేదంటే నోరు తెరుచుకోకపోవడం, అంటే మీకు ఏమీ తెలీదు కానీ నోరు ఎక్కువ తెరుచుకోదు, ఒక ఫింగర్, ఒక వేలు పట్టేంత, 2 వేలు పట్టేంత మాత్రమే తెరుచుకుంటుంది. ఇది సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఇది కూడా అవుతూ ఉంటుంది. టొబాకో చేసే వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓరల్ క్యాన్సర్స్లో అలా చూసుకోవాలి. నెక్స్ట్ మీకు స్వరపేటిక్ క్యాన్సర్ అనుకోండి, గొంతు బొంగురు పోవడం, వాయిస్ మారడం, లేదు అంటే మీకు ఆహారం తినడానికి ఇబ్బంది అవ్వడం, లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, సౌండ్ వస్తుంది అంటే ఏదైనా దారి మూసుకుపోతే గాలి బలవంతంగా లోపలికి వెళ్ళి స్ట్రైడర్ అంటారు, అలాంటి సౌండ్ రావడం కానీ, మెడలో కొన్నిసార్లు స్వరపేటిక్ క్యాన్సర్ మెడలో ఇక్కడ గడ్డల కింద వస్తుంది. లోపల ఏ క్యాన్సర్స్ ఉన్నా మీకు మెడలో లింఫ్ నోడ్ గ్రంథులు అని ఉంటాయి. అంటే అన్ని వాటి నుంచి మనకి ఏదైతే వేస్ట్ ఫ్లూయిడ్ లింఫ్ అనేది ఉంటుందో అదంతా లింఫ్ నోడ్ గ్రంథుల్లో ఒక చోటుకి వెళ్తుంది. సో, బాడీలో ఎక్కడ ఏ క్యాన్సర్ వచ్చినా సరే జనరల్‌గా వాటి నుంచి లింఫ్ నోడ్ గ్రంథులకు పాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఆ గ్రంథులు ఏమన్నా పెరిగినా సరే దానికి సంబంధించిన లొకేషన్ బట్టి ఏం క్యాన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. స్వరపేటిక్ క్యాన్సర్ తర్వాత థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ అంటే మీ గొంతు ముందు గడ్డ కింద మొదలవ్వచ్చు. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు వాయిస్, దీంట్లో గొంతు స్వరానికి సంబంధించిన నరం కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి వాయిస్ చేంజ్ ఉండొచ్చు. లేదంటే గడ్డలు మెడ పక్కన అటు పక్కన గడ్డలు రావడం, మరీ పెద్దగా అయినప్పుడు గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ మీకు మిగిలింది పేగు. ఈ పేగు క్యాన్సర్లో ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటారు, అంటే ఆహార పైపు క్యాన్సర్. దీంట్లో మీకు మింగడానికి, గుటకేయడానికి ఇబ్బంది అవ్వచ్చు. మింగుతుంటే ఆగిపోయినట్టు అనిపించడము, నీళ్లు కూడా తాగలేకపోవడము, ఏం తిన్నా సరే రిటర్న్ రావడము, ఇలాంటివన్నీ ఈసోఫేజియల్ ఫుడ్ పైప్ క్యాన్సర్లో అవ్వే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ కిందకి వెళ్తే మనకి స్టమక్ క్యాన్సర్ అనుకో. స్టమక్ క్యాన్సర్లో ఏంటి, మీకు సింపుల్గా ఇండైజెషన్తో స్టార్ట్ అవ్వచ్చు, ఏం కంప్లైంట్స్ ఉండకపోవచ్చు, ఆహారం తిన్నది అరగకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే అర్లీ సెటైటీ అంటారు, అంటే మీకు ఆహారం తిన్నా సరే తొందరగా చాలా కొంచెమే తింటారు కానీ ఆకలి తగ్గిపోయింది, నాకు తినబుద్ధి కావట్లేదు అనే అవకాశం ఉంటుంది. మోషన్లో రక్తంలో నల్ల రంగులో రక్తం రావచ్చు, అంటే పైనుంచి బ్లీడింగ్ ఏమైనా అయిందంటే అది కింద మలద్వారం ద్వారా బయటకు కనిపిస్తుంది. సో, నల్ల రంగు రక్తం రావడం కూడా పేగు క్యాన్సర్ గురించి ఆలోచించాలి. ఇది స్టమక్ క్యాన్సర్స్లో వాంతులు అవ్వడం కానీ, అడ్వాన్స్ స్టేజెస్లో బాగా తిన్నది ఉండకుండా కొంచెం సేపటికి 2-3 అవర్స్లో లేదంటే 1 డేలో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే మొత్తం వామిటింగ్స్ అవ్వడం కానీ. పేగు క్యాన్సర్, చిన్న పేగు క్యాన్సర్లో జనరల్గా వాంతులతో, కడుపు నొప్పితో వాటితో ప్రజెంట్ అవుతుంది. మీకు తర్వాత పెద్ద పేగు క్యాన్సర్. పెద్ద పేగు క్యాన్సర్ని మనం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కింద మాట్లాడుకుంటే బెటర్. రైట్ సైడ్ క్యాన్సర్స్ జనరల్గా రక్తహీనతతో ప్రజెంట్ అవుతాయి. అడ్వాన్స్ స్టేజెస్లో బ్లడ్ అవన్నీ కూడా ఉంటాయి, కానీ జనరల్గా రక్తహీనత, లేదంటే కడుపులో గడ్డలు కూడా తెలుస్తాయి. బాగా కొంచెం కాన్షియస్గా చూసుకుంటే మీకు గడ్డ కనిపిస్తుంది రైట్ సైడ్. ఇంకా లెఫ్ట్ సైడ్ క్యాన్సర్స్, పెద్ద పేగు క్యాన్సర్లో అంటే మోషన్లో రక్తం ఉండంగానే, లేదంటే మోషన్ వెళ్తారు కానీ మీకు ఇంకా మోషన్ ఉంది, అంటే ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, నాకు ఇంకా మొత్తం తగ్గలేదు అని అనిపించడం కానీ, లేదు అంటే కొన్ని రోజులు మలబద్ధకం, కొన్ని రోజులు బాగా లూజ్ మోషన్స్ అవ్వడం, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్, ఇలా ఏ విధంగా అన్నా ప్రజెంట్ అవ్వచ్చు. పొత్తి కడుపులో నొప్పి. ఈ పెద్ద పేగు క్యాన్సర్
అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా కిడ్నీ క్యాన్సర్స్ అనుకోండి. కిడ్నీ క్యాన్సర్స్లో ఏముంటాయి, యూరిన్లో ఏమన్నా రక్తం పడడం జనరల్గా, లేదంటే కొంచెం లేట్ స్టేజెస్లో తెలుస్తుంది. అర్లీ స్టేజెస్లో గడ్డ మట్టుకే తెలుస్తుంది, అది కూడా మీకు మెల్లిగా నొక్కుంటుంటే తెలియచ్చు. కానీ జనరల్గా ఇవన్నీ అల్ట్రాసౌండ్లో బయటపడతాయి, బయటికి తెలియకముందే మనకు స్కానింగ్లో తెలుస్తూ ఉంటాయి, రొటీన్ స్కానింగ్స్లో. ఇంకా ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ అనేది కొంచెం అగ్రెసివ్ క్యాన్సర్, అంటే ఉన్న క్యాన్సర్స్లో వాటి తత్వం కూడా ఉంటుంది. ఈ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ జాండిస్ పస్కల్తో ప్రజెంట్ అవుతుంది. ఆర్ కొన్నిసార్లు మోషన్లో తెల్ల రంగు మోషన్ ఉంటుంది, అంటే రంగు తెలుపు ఉంటుంది, వైట్ కలర్లో ఉండే మోషన్ కూడా ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ అవ్వే అవకాశం, పెరియాంపులరీ కార్సినోమాస్ అంటారు, వాటిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గడ్డ తెలియడం అన్నిట్లో కామన్. దురద, జాండిస్ ఎక్కువ అయితే దురద కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్స్లో అవి ఉండొచ్చు. ఇంకా లివర్ క్యాన్సర్, ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటారు చాలామంది, హెచ్సివి పాజిటివ్, అండ్ ఆల్కహాలిక్స్, వీళ్ళల్లో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు జనరల్గా చాలా రోజులకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. లివర్ క్యాన్సర్ జాండిస్తో రావచ్చు, కానీ చాలా రేర్గా అడ్వాన్స్ స్టేజెస్లో జాండిస్ తెలుస్తుంది, అంటే పస్కల్ మీకు తెలిసే టైంకి చాలా టైం పడుతుంది. అర్లీ స్టేజెస్లో తెలియాలంటే మీకు అల్ట్రాసౌండ్తోనే తెలుస్తుంది. కడుపు నొప్పి అవన్నీ కూడా లివర్ క్యాన్సర్లో ఉండొచ్చు, జాండిస్, కడుపు నొప్పి వాటితో. ఇంకా నెక్స్ట్ క్యాన్సర్స్ ఏమంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనుకుందాం. మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అర్లీగా అంటే, మీకు యూరిన్ స్ట్రీమ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే దారి ఏదైతే వస్తుందో అది ఆగి రావడం కానీ, లేదంటే మీకు బాగా స్ట్రెయిన్ చేస్తేనే, బాగా ప్రెషర్ పెడితేనే బయటికి రావడం కానీ, అలా అవ్వే అవకాశం ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్స్ కాకుండా మగవాళ్ళలో టెస్టిక్యులర్ క్యాన్సర్స్ మీకు నొప్పి లేని గడ్డలు, టెస్టికల్స్ ఏవైతే కొంచెం వాపు వచ్చి నొప్పి లేకుండా బరువుగా ఉంటుంది, ఇలా అవే క్యాన్సర్స్ కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అవి ఉండొచ్చు. లేదంటే రొమ్ము, మగవాళ్ళలో గైనకోమాస్టియా, అంటే మీకు రొమ్ము సైజు పెరగడం కానీ ఇలా అవుతున్నప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్స్ కూడా సస్పెక్ట్ చేయాలి, గైనకోమాస్టియా ఉంది అన్నప్పుడు. ఇంకా ఆడవాళ్ళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉందంటే బ్లీడింగ్, మెనోపాజ్ అంటారు, అంటే మీకు మొత్తం నెలసరి రావడం ఆగిపోయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత ఎనీ ఒక చుక్క బ్లీడింగ్ కూడా అనుమానించదగ్గ బ్లీడింగే, దాన్ని క్లియర్గా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఏదో ఒక రీజన్ లేకుండా బ్లీడింగ్ అవ్వదు ఆగిపోయిన తర్వాత. లేదంటే ఎక్సెసివ్గా వైట్ డిశ్చార్జ్, మెనోపాజ్ అవ్వని వాళ్ళకి, ప్రీ మెనోపాజల్ వాళ్ళకి ఇన్ బిట్వీన్ పీరియడ్స్ మీకు డేట్కి మధ్యలో అబ్నార్మల్గా బ్లీడింగ్ అవడం, స్పాటింగ్ అవడం, లేదంటే సెక్స్లో పార్టిసిపేట్ చేశాక కొంచెం బ్లీడింగ్ అవడం, లేదంటే పార్టిసిపేట్ చేస్తున్న టైంలో పెయిన్ ఉండడం, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ల యొక్క లక్షణాలు. ఓవేరియన్ క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్లు అనుకుంటే మనం ఆ క్యాన్సర్ అంత తొందరగా బయటపడవు, వెరీ సింపుల్ కంప్లైంట్స్ ఉంటాయి, అంటే బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపు నొప్పి అనిపించడం, కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ అంటూ చాలా తక్కువగా ఉంటాయి ఓవేరియన్ క్యాన్సర్స్కి. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వచ్చామనుకోండి, ఫిమేల్స్లో రొమ్ములో గడ్డలు, చిన్న గడ్డలు ఏమైనా, ఈ గడ్డలు జనరల్గా ఎలా ఉంటాయంటే నొప్పి లేకుండా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, నొప్పి లేని గడ్డలు కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు, ఆ గడ్డలు చాలా రోజుల వరకు పెరిగిన తర్వాత చూస్తారు. నొప్పి లేని కాబట్టి గడ్డలు నెగ్లెక్ట్ చేయకుండా వాటి గురించి కూడా టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే చనుము కుంగిపోయినట్టు ఉండడం కానీ, చనుములోంచి ఏదైనా రక్తం కానీ, నీరు కానీ కారడం కానీ, శంకల్లో గడ్డలు ఉండడం కానీ, లేదంటే చర్మం ఆరెంజ్ పీల్ అంటారు, ఆరెంజ్ పీల్ లాగా తొక్కలాగా మారిపోవడం, ఆరెంజ్ తొక్కలా మారిపోవడం కానీ, అంటే ఆ గుంటలుగా ఉండడం, లేదంటే చర్మం లోకల్కి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి కొన్నిసార్లు ఆ నిప్పుల ఏరియా, చనుమ రీజన్లో పుండ్లు అవ్వడం కానీ, ఇలాంటివి ఏ ఉన్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయాలి. ఈ కాకుండా ఇంకా ఒంట్లో ఏదైనా గడ్డలు, ఆ గడ్డలు చాలా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు తగ్గట్లేదు అనే గడ్డలు, నొప్పి లేని గడ్డలు ఎస్పెషల్లీ, వాటిని ప్రతిదాన్ని క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. జనరల్గా క్యాన్సర్కి వేగ్గా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే రక్తం, వెయిట్ లాస్, అన్ఎక్స్పెక్టెడ్గా వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకు వెయిట్ లాస్ అవుతుంది అనేది తెలియదు, కానీ రీజన్ తెలియకుండా బరువు తగ్గడం ఉంటుంది. అలాంటి వాటిని నీరసంగా ఎక్కువగా ఉండడం, రీజన్ లేకుండా, రొటీన్గా అందరికీ అవుతూ ఉంటాయి కానీ స్పెసిఫిక్ రీజన్ లేకుండా అవ్వడం, వాటిని అలాంటివి స్పెసిఫిక్గా క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ అయితే దగ్గు ఎక్కువగా రావడం, పొడి దగ్గు కానీ, కొన్నిసార్లు దగ్గులో రక్తం పడడం కానీ, గళ్ళు ఎక్కువగా పడడం, ఛాతీ నొప్పి, ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు, అర్లీ లక్షణాలు మాట్లాడుకున్నాం. స్ప్రెడ్ అయిన తర్వాత ఏ పార్ట్కి స్ప్రెడ్ అవుతుందో దాన్ని బట్టి రీజన్ ఉంటుంది. కొంతమంది నడుము నొప్పితో వస్తారు, ఫైనల్గా తెలిసేది ఏంటంటే వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు. కొంతమంది మామూలుగా పడిపోయినప్పుడు ఎముకలు విరిగిపోయి వస్తారు, అలా ఎముకలు విరిగిపోయినాయి క్యాన్సర్ వల్ల స్ప్రెడ్ అయ్యి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈజీగా ఎముకలు విరిగిపోతాయి, మామూలుగా పడతాం కానీ ఎముకలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కొంతమంది పేషెంట్స్ ఇట్లా వస్తారు, వాళ్ళకి ఇనీషియల్గా ఏముండదు కానీ ఎముకలు విరిగిపోయి వస్తూ ఉంటారు.
కొంతమంది తలపైన గడ్డలతో వస్తారు, వాళ్ళకి ఫైనల్గా థైరాయిడ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. అంటే థైరాయిడ్ క్యాన్సర్ కూడా అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఉంటుంది, అక్కడ పెద్దగా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. సో క్యాన్సర్ గురించి మెయిన్గా ఏదన్నా మీ బాడీ గురించి క్లియర్గా ఐడియా పెట్టుకోవాలి. ఎక్కడ ఏంటి అనేది నో యువర్ బాడీ, మీకే బెటర్గా ఐడియా ఉంటుంది. మీ బాడీలో ఏమైనా మార్పులు ప్రలాంగ్ టైం కానీ ఏమైనా సస్పీషియస్ మార్పులు ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.